ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం స్తోత్రములైనా ఇదేనా మాకు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. నాయన ఈ దినాన్ని దీవించండి ప్రభా. ఈ దినమ్మా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందామండి. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోను గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి. ఈ వచనంలో మనం చూసినట్లయితే ఈ వచ్చిన భాగము మనం ఒక దెయ్యం పట్టిన వ్యక్తిని గురించి వ్రాయబడినట్లుగా చూస్తాం. దెయ్యాలు పట్టిన వ్యక్తి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ దెయ్యాలు దగ్గరలో ఉన్న పందులోనికి ప్రవేశించాయి. అయితే దానితో దాదాపు 2000 పందులు గలిలయ సముద్రంలోనికి పరిగెత్తుకుని పోయి మునిగిపోయాయి. దీనిని చూసిన పందుల కాపర్లు పారిపోయి పట్టణంలో ఉన్న జరిగిన సంగతి అంతా కూడా పట్టణంలో ఉన్న ప్రజలతో చెప్పినట్లుగా వాక్య భాగంలో చూస్తారు. దాంతో ప్రజలందరూ భయపడి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తమ ప్రాంతం నుండి వెళ్ళిపోమని వేడుకున్నారు. యేసు ప్రభు వారు దెయ్యాల దండు నుండి ఒక వ్యక్తిని విడిపించిన తర్వాత కూడా ఈ సంఘటన జరిగింది. అంటే ఆ దెయ్యాలు ఒక పెద్ద పందుల మందలోనికి ప్రవేశించాయి. ఇంచుమించు సుమారు 2000 పందులు సముద్రంలో మునిగిపోవటం చూసి వాటిని కాస్తున్న కాపర్లు భయపడిపోయినట్లుగా వాక్యం మనకి తెలియపరుస్తుంది. జరిగిందంతా పట్టణంలో ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో చెప్పటం కూడా జరిగిపోయింది. ఎంత తొందరగా ఒక విషయాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్ళవచ్చునో ఆ విషయాన్ని ఇక్కడ మనము వాక్యంలో చూస్తున్నాం. యేసు ప్రభు వారు మరి ప్రజల యొద్దకు వచ్చినప్పుడు ప్రజలు దెయ్యాలు వదిలిపోయిన వ్యక్తి మరి బట్టలు ధరించి బుద్ధిగా కూర్చుని ఉండటం, యేసు ప్రభు వారి దగ్గర కూర్చుని ఉండటం చూసి వారు భయపడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ అద్భుతం చూసి కూడా వారు యేసు ప్రభుని తమ ప్రాంతం నుండి వెళ్ళిపోమ్మని వేడుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనము యేసు ప్రభు వారు దెయ్యాలపై ప్రకృతిపై తనకున్న శక్తిని ఈ యొక్క సంఘటన ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ఆయనకు సృష్టి యావత్తు మీద అధికారం ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాదు ఇక దెయ్యాలపైన కూడా ఆయనకి సర్వాధికారం ఉన్నది. కాబట్టి దెయ్యాన్ని వదలగొట్టినప్పుడు దెయ్యాలు వెళ్ళిపోయినవి. దెయ్యాలు పందుల నాశనానికి కారణమయ్యాయని ఇది దెయ్యాల యొక్క స్వభావం. ఏంటి అంటే దెయ్యాలు నాశనం చేయటాను వాటి యొక్క స్వభావం. అవి ఎవరిని పట్టుకుంటే వారిని నాశనం చేసే వరకు విడిచిపెట్టం. అయితే ఆ వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షించినప్పుడు, ఆ నాశనం నుంచి విడిపించినప్పుడు మరి ఆ యొక్క దెయ్యాలు దేవుని వేడుకున్నట్లుగా చూస్తున్నాం. పందుల మంద లోపలికి వెళ్ళిపోతాయని సూచించినట్లుగా ప్రభు వారిని అడిగినట్లుగా చూస్తున్నాం. అప్పుడు పరిగెట్టుకుని వెళ్ళినప్పుడు ఆ పశువుల మంద ఆ పందుల మంద అంతా కూడా సముద్రంలో పడి చనిపోవటం చూసి మరి కాపర్లు తమ రాబడి అంతా తగ్గిపోయింది. ఆ సంఘటన వారికి భయాన్ని పుట్టించినట్లుగా చూస్తున్నాం. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి గ్రామంలోని పట్టణంలోనికి వెళ్ళి ఆయన గురించి చెప్పినప్పుడు ప్రజలందరూ భయపడ్డారు. యేసు ప్రభు యొక్క శక్తిని చూసి ఆనందించడానికి బదులుగా వారు భయపడిపోయారు. ఆయనను తమ ప్రాంతం నుండి పంపివేయమని కోరుతూ ఉన్నారు. ఇది వారి అపనమ్మకానికి, అవిశ్వాసానికి, భౌతిక లాభాల పట్ల వారికి ఉన్న ప్రేమ ప్రాధాన్యతను సూచిస్తున్నట్లుగా మనము చూడవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని తన ఇంటికి తిరిగి వెళ్ళిపోమని చెప్పడము, దేవుడు తనకి ఏం చేశాడు ఆయన కనికరాన్ని ప్రకటించమని ఆదేశించారు. దాంతో ఆ వ్యక్తి సువార్తకు సాక్షిగా మారాడు. మనం కూడా మన జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ ప్రభు సన్నిధిలో మనము తీర్చబడుతూ ఉన్నప్పుడు మనము ఇతరులకు సాక్షులుగా ఉండాలి. అనేక ప్రాంతాల్లో మన సాక్ష్యాన్ని మనం పంచుకొని ప్రభువుని పరిచయం చేసేవారిగా ఉండాలి. మనం ఒక సాక్షిగా నిలబడినప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. అలాగ వాడబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. యేసు ప్రభువారు తన శిష్యులకు కూడా ఇచ్చిన ఆజ్ఞ అదే.
ఏంటి అంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, అనేకులను ఆయనకు శిష్యులుగా చేరి నమ్మిన వారికి నమ్మి బాప్తిసం పొందాలని వాక్యం ద్వారా తెలియపరచాలని అది ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. ఇటువంటి గొప్ప సాక్షులుగా మనందరం ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు కనుక అటువంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించింది. ఆమె ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదమునకు అందరం స్తోత్రం నాయన. గొప్ప దేవుడు, శక్తిమంతుడు నాయన ప్రభా, మీరు చేసే ఆశ్చర్య కార్యాలు మేము వర్ణించలేము నాయన ప్రభా. మీ కార్యాలు నాయన ప్రభ తలపోసుకొంచు మీ సాక్షులుగా జీవించే కృప మాకు అనుగ్రహించమని, మమ్మలను మీ పరిచర్యలో వాడుకొనమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.